సో ఈరోజు బుజ్జి బర్త్డేని కేక్ కటింగ్ అవన్నీ కూడా ఇక హోటల్లో పైన చేస్తున్నాం. సో బుజ్జి బర్త్డే విత్ rainbow theme. And I have a rainbow placement. Everything rainbow. Yes. సో ఇవన్నీ కూడా And తెచ్చుకున్నాం. heights also rainbow. సో ఇవన్నీ rainbow తెచ్చుకున్నాం. I can't even. ఓ నువ్వు చూడలేరు కదా కేక్. Did you have heights also? I didn't saw the heights in the photo. Yeah. I missed it. అవన్నీ పడిపోతున్నాయి. అవి ఒక పడిపోతుంది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. చాలు కదమ్మా, తీసి అబ్బా అక్కడ రెడ్ షర్ట్ అక్కడ ఇచ్చే. ఇంకా ఇక్కడ కేక్ కటింగ్ అంతా అయిపోయాక ఇంక పాండీలో రూమ్ వెకేట్ చేసి మేమైతే ఇప్పుడు పిచ్చవరంకి వెళ్తున్నాం. ఎందుకంటే ఆ టైంకి ఇంకా టెంపుల్ అయితే ఓపెన్లో లేరు. సో అందుకని ఫస్ట్ బోటింగ్ కవర్ చేసుకుని దాని తర్వాత టెంపుల్ కవర్ చేసుకున్నాం అని చెప్పి స్టార్ట్ అయ్యాం. బోటింగ్కి వెళ్తాం. సర్ప్రైజ్ అందుకే అన్నిటికీ చాలా బోటింగ్ 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 బోటింగ్. ఇప్పుడు మేమైతే పిచ్చవరంలో ఉన్నాం. సో పిచ్చవరంలో బోట్ రైడింగ్ కోసం వచ్చాం. సో క్రౌడ్ అయితే ఉంది, చూద్దాం ఇక్కడ బోట్ రైడింగ్ అవన్నీ ఎంతో. ఇది అయిపోయాక అయితే చిదంబరం వెళ్ళాలి, శివ టెంపుల్. 10th century. Yeah, and before there's no ఇక్కడ పిచ్చవరంలో. సో పాండి నుంచి పిచ్చవరం నుంచి చిదంబరం. సో ఇవన్నీ అన్నమాట. సో 1 hour వెయిటింగ్ అంట, అందుకని సరే లైన్ చేసి వెళ్దాం, అప్పటికి మా టోకన్ నెంబర్ వస్తుందని చెప్పి. ఇక్కడ రెస్టారెంట్ ఉంది, సో అందుకని చెప్పి అక్కడికి వెళ్తున్నాం. అక్కడ ఏం ఫుడ్ ఉంటారో ఏరుంటారు తినేసి ఈ లోపల మా టోకన్ నెంబర్ వస్తుంది. సో దట్ 1 hour బోట్ రైడ్. సో ఏం ఫుడ్ ఉంటారో చూద్దాం. వెజ్ అండ్ నాన్ వెజ్ ఉందంట. ఇక్కడైతే మీల్స్ తప్ప ఇంకేమీ లేవంట. సో పప్పు, కూర, అన్నం, అప్పడం ఇచ్చారు. మజ్జిగ కూడా లేరన్నారు. సో తినేసి అయితే వెయిట్ చేస్తున్నాం.
మా టోకెన్ నెంబర్ Now we are boat riding. అప్పటి నుంచి ఇప్పుడు 12:40 ఇప్పుడు 1 2 No. One. 1 hour 20 minutes. ఇంకా మన నెంబర్కి ఇంకా 10 నెంబర్స్ ఉన్నాయి. 10 బోట్స్ రావాలి. We are waiting for our boat. It's too much. సో మచ్ క్రౌడ్. అక్కడ చూడు ఎంత ఇవన్నీ అవ్వాలి. ఇలాంటి ఆట బోట్ రైడ్ 1 అవర్కి వెళ్ళాలి. ఇక్కడే ముసలోని అయిపోయాం. ఎట్ లాస్ట్ 2 hours వెయిట్ చేసాక అయితే మా బోట్ అయితే వచ్చింది. సో బోట్లో అయితే రైడ్కి 1 hour అనమాట. సో ఇక్కడ నుంచి బోట్లో తీసుకుని వెళ్తారు. మనకి ఎక్కువ మంది ఉంటే కనుక మోటార్ బోటు, లేదంటే కనుక వాళ్ళు వస్తారు, వాళ్ళు రో చేసుకుంటూ వెళ్తారు మనల్ని. One fish is died. Because of the wave. అయ్యో, ఆ బిగ్ ఫ్యామిలీస్ అయితే అలాగా. It's that big man. ఈ పిచ్చవరం వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అంట. సో ఇక్కడైతే షూటింగ్స్ అన్నీ కూడా అవుతాయి. మనకి దశావతారం మూవీలో సాంగ్ ఉంటుంది కదా, కమల్ హాసన్ని తీసుకుని వచ్చేది వాటర్లో నుంచి ఫస్ట్ సాంగ్. సో అదంతా కూడా ఇక్కడే షూటింగ్ అయిందంట. చాలా షూటింగ్స్ అయ్యేవండి ఇది. సో ఈయనైతే తమిళ్లో మాట్లాడుతూ ఉన్నారు. నేను వచ్చిరని తమిళ్తో అసలు ఫుల్ మేనేజ్ చేశాను అసలు ఆయనతో. ఆయన చెప్పేది అయితే అర్థం అవుతుంది, అండ్ మనకు చెప్పేది కూడా పాప ఆయనకు అర్థం అవుతుంది, అర్థం చేసుకున్నాడు ఆయన. మనకేంటంటే ఒక 1 kilometer దాకే వాళ్ళు తీసుకుని వెళ్తారు. అక్కడి నుంచి మనకి ఆ షూటింగ్ స్పాట్ అంతా కూడా చూడాలి అంటే కనుక మనం వాళ్ళకి ఎక్స్ట్రా పే చేయాలన్నమాట. సో 400 to 500 మనల్ని అడుగుతారు. ఎక్కువ మంది ఉంటే ఎక్కువ అడుగుతారు. సో మ్యాక్స్ 500 దాకే అడుగుతారు. అండ్ ఇదంతా కూడా ఆయన చూపిస్తూ ఉన్నారు ఏంటని. அவனுக்கு இடம் கிடையாது சுத்தத்துக்கு, தண்ணி இல்லை, கம்மியாயிடும், மோட்ரு சுத்தாது. அதுக்கு தான் அந்த பக்கம் போகும் பள்ள சைடு. ఎప్పుడు తన్ని ఇంటి ఇదిగో తన్ని ఎప్పుడు இருக்கு தண்ணி பிடித்துந்தா ఓకే பேக் வாட்டர் தான் இது, ஏறும் இறங்கும், தண்ணி பாட்டில் இருந்துட்டு தான் இருக்கும். ఓకే அது வரைக்கும் இப்போ இறங்கிச்சு. இப்போ தண்ணி ஏறுது. இப்போ முதல்ல வரும்போது இது வரைக்கும் இருந்தது தர, தண்ணி ஏறுது. ஏன் ஆட ரொம்ப மச்சான்ட்ட ఇక్కడంటే షూటింగ్లు అవుతాయంటమ్మా. இது இந்த மரம் வந்து 20 வகை மரம் இருக்குது, தனித்தனி மரம். இது 1/2 kilometer தான் போகும். இந்த மாதிரி தான் நான் சொல்கிறது, 2 kilometer உள்ளே போயிட்டு வரும். ఓహో, இது 1/2 kilometer தான் திரும்பி. Actually, Hanuman movie happened here, no? కాదు దశావతారం అని. தண்ணி இல்லாததும் சிரமம். Amma, தண்ணி இருந்துன்னா எங்கே வேணாலும் உட்காந்துக்கலாம், இல்லைன்னா கருத்துக்கு. Amma, can you పాపలు చూడు ఇప్పుడు. వావ్, చూసావా? You should only bend. ఓకే, పైన చూసుకొని Maybe you should push. బుజ్జి చూసావా? We are going inside the dark forest. What forest? కదా, like Amazon forest. ఏమ్మా రాపులు అండి, ఎంత నిశ్శబ్దంగా ఉంది. Do we have to stay at the middle? నో 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 I can move. బుజ్జి, No, you will not move. You have to stay like that only.
ఇప్పుడు ఇది చూస్తున్నావు కదా, నీకు తర్వాత వీడియో చూపిస్తా. సో దట్ యూ విల్ సే ఓ దిస్ ఈస్ ప్లేస్ అనుకుంటా ఉన్నా. దెన్ యూ విల్ నో లైక్ వేర్ వి ఆర్ యాక్చువల్లీ గోయింగ్, వాట్ డిడ్ వి సీ. row your boat down that entry. తర్వాత బుజ్జి అంత ఫాస్ట్గా గారు. బుజ్జి ఇది కూడా అయిపోయింది. యు ఆస్ ఫర్ బోట్ రైడ్, ఇట్స్ డన్. డన్ 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 డన్. నైస్. బిగ్ రివర్. ఇందులో ఓపకలుగా బోటు ఊటుంది, డామని పడిపోతే అందరూ అందులో. ఫిషీ ఫ్రాగ్ జంప్ చేస్తారు నీళ్ళలో. నీటి కప్ప. ఎంతమంది పూజ, ఎంతమంది వెళ్తున్నారు చూడు బోట్లు. మళ్ళీ ఇంకా అక్కడ అన్ని బోట్స్ ఉన్నాయి. ఓడి అమ్మ, ఇది చాలా ఫేమస్ అనుకుంటా. బుజ్జి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను తెలుసా? చిదంబరం. చిదంబరం నటరాజ స్వామి టెంపుల్. టెంపుల్ గాడ్ ఆఫ్ డాన్స్ అమ్మా. శివ స్వామి. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. శివ టెంపుల్. It is not called as Shiva. నటరాజ It is స్వామి. called as Nataraja Swami only. పిచ్చవరంలో ఒక బోట్ రైడింగ్ అయిపోయాక చిదంబరం వెళ్ళాం. అక్కడైతే ఫస్ట్ అమ్మవారి టెంపుల్ ఉందన్నమాట, కాళీ అమ్మ టెంపుల్ అని చెప్పి. సో అది 4:30కి ఓపెన్. అండ్ ఆ రోజు అయితే క్రౌడ్ చాలా అంటే చాలా ఉంది, ఎందుకంటే ఆ టైం రావుకాలం అంట, సండే కాబట్టి. సో అక్కడ ఒకటి అమ్మవారు శాంతి స్వరూపం ఉండే ఒక విగ్రహం, ఒకటి ఉగ్ర రూపంది ఉంది. ఉగ్ర రూపంది మెయిన్ అంట. సో లోపలికి అయితే వెళ్తున్నాం. ఇంకా అక్కడ క్రౌడ్ అయితే బీభత్సంగా ఉంది, ఎందుకంటే చిదంబరం 5:30కి ఓపెన్, అక్కడ నటరాజ స్వామి టెంపుల్. ఇదైతే 4:30కి ఓపెన్. సో ఇది కవర్ చేసుకుని అటు వెళ్దాం అని చెప్పి వెళ్ళాము. చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఉందో. ఇక్కడ నమ్మకం ఏంటంటే మనం కోరుకున్నవి తీరుతాయని చెప్పి. అండ్ కాళీమాత కూడా రెడ్ కలర్ విగ్రహం అనమాట. సో ఎవరైనా వెళ్తే చిదంబరం వెళ్తే కాళీ అమ్మ టెంపుల్ కూడా కవర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎంత 9 ఉందో అసలు. ఇప్పుడైతే అమ్మవారి టెంపుల్ అయిపోయి నటరాజ స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. అండ్ అది 5:30 ఆ టైం కల్లా మేము అక్కడ టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి అమ్మవారి టెంపుల్ నుంచి నటరాజ స్వామి టెంపుల్కి ఒక 10 minutes అనమాట. సో ఈస్ట్ గేట్ దగ్గరికి అయితే మనం వెళ్తాము, అది దగ్గర మనకి. అండ్ అక్కడ దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా అయింది. అండ్ అందులో ఒకటి వాయులింగం, ఒకటి నటరాజ స్వామి, ఇవన్నీ కూడా ఉన్నాయి. లోపల కూడా టెంపుల్ కూడా చాలా పెద్దది ఉంది. అక్కడ మాకు దేవుడి దయ వల్ల ఒక పంతులు తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో దానివల్ల మాకు దర్శనం అయితే చాలా స్పెషల్గా జరిగిందనమాట. సో బుజ్జి బర్త్డే అయితే చాలా స్పెషల్గా అయింది. చిదంబరం నటరాజ స్వామి టెంపుల్కి అయితే వచ్చాం.
రేగిపల్ల ఉసిరికాయల ఇది ఈస్ట్ గోపురం అనమాట. సో ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్తున్నాం. ఇది చూస్తున్నారు కదా, ఇదైతే ఈస్ట్ గేట్ ఎంట్రీ. ఇక 4 ఎంట్రీస్ అయితే ఉన్నాయి చిదంబరం టెంపుల్కి. సో ఇక్కడ నుంచి అయితే మా పండ్లు గారు ఇక్కడ నుంచి రమ్మన్నారు. సో అందుకని ఇక్కడ నుంచి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళాక అయితే ఫొటోస్ వీడియోస్ ఆర్ నాట్ ఎలో. మెయిన్ డర్ అంతా ఏదైతే ఉందో సో బయట నుంచి కవర్ చేయడానికి అయితే ట్రై చేశాను. బుజ్జి గోపురం చూడు. చూసారు కదా గోపురం అన్నీ కూడా ఎంత చక్కగా ఉన్నాయో. లోపల అయితే అసలు మైండ్ బ్లోయింగ్గా ఉంది. లోపల టెంపుల్ అయితే కనుక అక్కడ 1000 పిల్లర్ది ఉంది మండపం అండ్ 100 పిల్లర్ మండపం ఉంది. చాలా బాగుంది. అక్కడ అమ్మవారివి అయ్యవారు మొత్తం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మొత్తం 3 ఉన్నారు లోపల. అండ్ సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను. సో ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాను. ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాం మేమైతే. బుజ్జి పైన చూడు. సో దర్శనం అయిపోయి బయటకు వచ్చేసి అక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. సో పంతులు గారు వచ్చి మాకు అక్కడ టెంపుల్లో అన్నీ చూపిస్తా అని చెప్పారు. సో అందుకని అక్కడ బయటకు వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాం. బుజ్జిగా అయితే దేవుడి దగ్గర పాదాల దగ్గర పెట్టింది, దండ వేసారు, అన్నీ వేసారు. స్పెషల్గా దర్శనం అయితే అయింది. అక్కడ చూసావు గోపురం, అది గోపురం డేట్స్ ఎంట్రన్స్. జేజు టెంపుల్స్కి ఎంట్రన్స్ అవి. మన హౌస్కి ఎంట్రన్స్ ఉంటాయా, ఇలా జేజు టెంపుల్కి 4 ఎంట్రన్స్ ఉంటాయి. 4 or 6 ఉన్నాయి దీనికి. 4 డైరెక్షన్స్ కాబట్టి 4 ఎంట్రన్స్. మన వచ్చింది ఈస్ట్. తగొచ్చు చూసావా ఎంత పెద్దగా ఉండు గుడి. చేయలేదు ఎంత పెద్ద ఉంది. చూడు ఎంత పెద్దరో గుడి. ఆ టెంపుల్లో ఏంటంటే మనకు ఒక ప్లేస్లో నుంచుంటే మనకి 4 వైపులా 4 ద్వారాలు కనిపిస్తాయి. అండ్ దాని తర్వాత అక్కడ ఎదురుగుండా కనిపిస్తుంది అయితే అది 1000 పిల్లర్ మండపం. అండ్ బ్యాక్ సైడ్ అయితే కనుక 100 పిల్లర్ మండపం. అండ్ ఆయన పంతులు గారు మాకు దగ్గరుండి అన్నీ చూపించారు. సో లోపల వాగ్దేవి అమ్మవారు ఉన్నారు. సో అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఎప్పుడు 10th centuryలోనే వాళ్ళంతా బాగా చేశారంటే మామూలు విషయం అసలు. చూసారు కదా పైకి చూస్తే ఎంత బాగుందో. అక్కడ పైకి కూడా ఎక్కి తీసుకోవచ్చు అన్నారు. సో అందుకని పైకి ఎక్కి తీసుకున్నాను అనమాట వీడియో. అది ఈస్ట్ నార్త్ సౌత్ అక్కడ మొత్తం. సో ఇదైతే ఆశ్రిత బర్త్డే వ్లాగ్ అండ్ చిదంబరం స్వామి టెంపుల్ది మొత్తం అంతా కూడా. సో మీరు ఎవరైనా పాండి వెళ్ళేలా ఉంటే కనుక అక్కడి నుంచి చిదంబరం కూడా కవర్ చేసుకోండి. ట్రిప్ అయితే మీరు మర్చిపోలేని ట్రిప్ అవుతుంది. అండ్ ఇవైతే మావి చిదంబరంలో తీసుకున్న ఫొటోస్ అవి. సో మీకు నచ్చిందని అనుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.